పోలీసులు ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. భద్రాచలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 73.5 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్కు చెందిన ఇద్దరు కారులో ఒడిశా నుంచి రాజస్థాన్కు గంజాయి తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలో తక్కువ ధరకి గంజాయి కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తుండగా పోలీసులను చూసి పరారైనట్లు తెలిపారు. గంజాయి రవాణా చేస్తూ పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. సివిల్